సమయం ఎందుకండి ఇదే ఏ పాలన అండి ఒక పార్లమెంట్లో నీకు ఆపోజిషన్ మొత్తం లేకుండా సస్పెండ్ చేసినట్టు చరిత్ర దేశ చరిత్ర ఎక్కడైనా ఉందా అదే విధంగా రాహుల్ గాంధీ గారి సభ్యత్వాన్ని ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి ఇంకో నీకు చిన్న ఉదాహరణ ఇస్తా గతంలో సోమనాథ్ చటర్జీ గారు స్పీకర్ ఉన్నప్పుడు ఒక మంచి అంటే ఆయన ఒక ట్రెడిషన్ క్రియేట్ చేసిండు ఆయన ఆ రోజు న్యూక్లియర్ బిల్లుకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ బయటకు వస్తే ఆ కాంగ్రెస్ పార్టీ యూపీ అలయన్స్ ఉన్నాక స్పీకర్ ఆయన రోజు సోమనాథ్ చటర్జీ గారు ఒకసారి చాలా స్పష్టంగా చెప్పారు కావాలంటే మీకు ఇప్పుడు కూడా ఆన్ ద రికార్డ్స్ ఉన్నాయి నేను స్పీకర్ని ఇప్పుడు నేను సిపిఎం పార్టీ మెంబర్ని కాదు నాది న్యూట్రల్ స్టాండు అంటే అంత గౌరవ మర్యాదలను కాపాడవలసిన అవసరం బాధ్యత స్పీకర్ మీద ఉంది ఆ స్పీకర్ ఆ విధంగా ప్రవర్తించాలనేది ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని హౌజులో అందరినీ ప్రజాస్వామ్య హక్కులని స్వేచ్ఛాయుత వాతావరణం ఇచ్చేది ఎవరండి ఏ రూలింగ్లు ఇచ్చేది ఎవరండి స్పీకరు అందుకే ఆ స్పీకరు ఒక సంప్రదాయబద్ధంగా రాజ్యాంగాన్ని రక్షించే విధంగా ఉండాలనుకున్నాం గతంలో ఆ విధంగా లేడు ఇప్పుడైనా ఆ విధంగా ఉండాలనుకుంటున్నాం కదా గతంలో మీరు డిప్యూటీ స్పీకర్ ఇవ్వలే 5 ఏళ్ళు అసలు డిప్యూటీ స్పీకర్ లేకుండానే చేసిరు అది రాజ్యాంగం ప్రకారం అండి స్పీకరు డిప్యూటీ స్పీకర్ ఎన్నుకోబడాలి ఇప్పుడేమన్నాం అంటే ఆపోజిషన్ నాయకులకు ఇవ్వండి అంటున్నాం ఒక నిమిషం వేణుగోపాల్ గారు మీరు చెప్పండి వాళ్ళు రైజ్ చేస్తున్న అభియోగము అదొక్కటే అంటే ఆ పలానా వ్యక్తి అప్రజాస్వామికంగా ఉన్నారు కాబట్టి మేము ఆ వ్యక్తిని కావద్దు అన్నాం సార్ ఇప్పుడు సభా మర్యాదలని సభా గౌరవాన్ని పాటించే ఏ ఒక్క పార్లమెంటు అభ్యర్థినైనా సరే పార్లమెంటు స్పీకర్ గారు తనదైన శైలిలో తనదైనటువంటి వాక్చాతుర్యంతో గౌరవించడము తనదైన శైలిలో మర్యాద ఇవ్వడం జరుగుతుంది సభ్యులుగా ఉన్నటువంటి అపోజిషన్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ప్రవర్తించిన తీరుకు ఆయన చేసినటువంటి పనిని అది అప్రజాస్వామికం ఎలా అవుతుందండి ఎలా అయితే చెప్పండి మీరు ప్రవర్తించిన తీరు మీరు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు అంటే మొత్తం 175 మంది అపోజిషన్ని సస్పెండ్ ఒకేసారి సస్పెండ్ ఒక నిమిషం మాట్లాడండి ఇప్పుడు 175 మందికి సంబంధించినటువంటి ఆ రోజు జరిగినటువంటి పరిణామాల గురించి లోతుగా మళ్ళీ కావాలంటే ఒక డిబేట్ పెట్టుకుందాం చర్చిద్దాం నేను పిన్ టు పిన్ మాట్లాడాలంటే దానికి సంబంధించినటువంటి లేదు అంటే ఆ వ్యక్తి గురించి మాత్రమే ఆ వ్యక్తి గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ వ్యక్తి మీకు నచ్చలేదు కాబట్టి మీరు ఎన్నికలకు పోయారు కాబట్టి మీరు ఎన్నికల్లో మీరు గెలుస్తారనే ధీమాతోనే కదా ఎన్నికల్లోకి వెళ్ళారు మరి ఇక్కడ ఎన్నికలు సభా సాంప్రదాయాలకు ఎన్నికలకు సంబంధించి ఎవరు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోసమే మేము వెళ్ళాము అని వాళ్ళు చెప్తున్నారు అదే సార్ అయిపోయిన తర్వాత ఒక రామాయణం అయిపోక ముందు ఒక రామాయణం ఉంటుంది వాళ్ళు అదే వాళ్ళ రామాయణం అంతా అట్లనే ఉంటుంది ఇప్పుడు గుడ్డ కాల్చి బట్ట కాల్చి పైన వేయడం అన్నమాట కాంగ్రెస్ పార్టీ చరిత్ర బట్టగాల్చి పైన వేయడం అనేది వాళ్ళకి చరిత్ర వాళ్ళ యొక్క వాసన తెలియకుండా ఎదుటి వాళ్ళ మీద బట్టగాల్చేస్తారనమాట ఇప్పుడు ఆయన విషయాన్ని మీరు చర్చిస్తే ఆయన ఈ విధంగా చేశాడు ఆయన ఈ విధంగా ఇబ్బంది పెట్టాడు సభా మర్యాదలు ఆ రోజు మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్ను బట్టి మీకు జరిగింది ఇప్పుడు గతాన్ని వదిలేసి ప్రస్తుత వర్తమానంలోకి రండి గతాన్ని వదిలేసి వర్తమానంలో వద్దాము అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం బ్యాక్ టు రాహుల్ గాంధీ గారి దగ్గరికి వద్దాం రాహుల్ గాంధీ గారిని మీరు 2023లో పూర్తిగా పార్లమెంట్లో నుంచి దాన్ని డిస్మిస్ చేశారు అంటే సుప్రీంకోర్టు మళ్ళీ ఆయనకి దాని కేసుని స్టే విధించడంతో మళ్ళీ ఆయనకు ఒక అవకాశం దొరికింది ఈరోజు ఆయన మీ మధ్యలో మీ ముందు ఒక అపోజిషన్ లీడర్గా కూర్చొని ఉన్నాడు ద పర్సన్ అంటే ఒక వ్యక్తిని మీరు పూర్తిగా రాజకీయాల నుంచి బహిష్కరిద్దాం అనుకున్న వ్యక్తిని మళ్ళీ మీ ముందు అంటే ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యపడిందా అని మీరు అనుకుంటున్నారా లేకపోతే సుప్రీంకోర్టు స్టే అనవసరంగా ఇచ్చిందా సుప్రీంకోర్టు కానివ్వండి ప్రజా తీర్పు కానివ్వండి ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమ తీర్పు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా కోర్టు యొక్క మర్యాదలను కాపాడాల్సినటువంటి వ్యక్తి ప్రభుత్వం పైన ఉంటుంది సో దానికి దీనికి సంబంధం లేదు ఆ రోజు ఆ సబ్జెక్టుకి సంబంధించి సుప్రీంకోర్టు స్టే విధించిందని మనం గౌరవించాం ఈరోజు ప్రజాక్షేత్రంలో ఆయనకు ఒక అపోజిషన్ లీడర్ ఇచ్చిన తర్వాత ఆయన్ని కూడా ఈరోజు రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు చూడొచ్చు డెఫినెట్గా ప్రజాస్వామ్య విధానంలో మోదీ అపోజిషన్ లీడర్ ఆఫ్ ది హౌస్ ఇద్దరు కలిపి చిన్న వీడియో ఈరోజు వైరల్ అవుతుంది ట్విట్టర్లో సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ గారు కనీసము ఆ సభా సాంప్రదాయాలని ఓం బిర్లా గారిని తీసుకెళ్లేదానికి కూడా వెళ్ళకపోతే అతని పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్తున్నటువంటి వీడియో కూడా ఈరోజు ట్విట్టర్లో వైరల్ అయింది అంటే స్పీకర్ ఎన్నికైన తరువాత స్పీకర్ ని నేరుగా స్పీకర్ యొక్క స్థానంలోకి తీసుకెళ్లే సందర్భంలో
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి నాకు కనిపించింది అయితే ఇద్దరు కలిపి తీసుకెళ్లే ఇద్దరు కలిసి చూపించమంటారా మీకు నేను వీడియో ఇదే ఎంత వేగ్గా ఇప్పుడు సభా మర్యాదలు ఏంటంటే సభ మర్యాదలు తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారండి. నేను అదే చెప్తున్నా. మరి మీకు సభ ఇంత మర్యాదలు చేస్తే హైయెస్ట్ ఎలక్ట్ అయినటువంటి సురేష్ గారిని ప్రోటెం స్పీకర్ అపాయింట్ చేయకుండా మోహంత దీనికి సమాధానం చెప్పాలి. దేశ ప్రజలందరూ కూడా మోడీ గారు సమాధానం చెప్పాలి. ఇవాళ ఒక దళిత ఎంపీని 8 సార్లు గెలిచినటువంటి ఎంపీని అవమానించినటువంటి వ్యక్తి, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ ప్రజాస్వామ్యంలో మనం గత ట్రెడిషన్ అండి ఆపోజిషన్ పార్టీకి ఇస్తాం. మీరు ఒక్క నిమిషం ఉండండి. No, Rahul Gandhi didn't rush in to congratulate the Lok Sabha speaker, but Kiran Rijiju told him to. ఒక ట్వీట్ లో ఒక వీడియో వచ్చింది. ఇట్లాంటి పూర్తి నిజాలు తెలియకుండా మనం ఆ డిస్కషన్ ఒక స్పీకర్ ఎలక్ట్ అయిన వ్యక్తి కాడికి వెళ్ళి కంగ్రాట్ చేసిండండి. వ్యక్తి సస్పెండ్ చేసిండు అయినా కూడా అవన్నీ అది గొప్పతనం కదా. ఒక్క నిమిషం ఆగండి. మనం నిజాలు అంటే వీడియోలు పూర్తిగా ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను బట్టి మనం చర్చను కొనసాగించలేము. అది పక్కన వైరల్ వీడియోల ఆధారంగా మనం చర్చ. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదే స్పీకర్ గారు గతంలో ఓం బిర్లా గారు రాహుల్ గాంధీ గారిని అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసి సభ నుంచి ఇవాళ దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సపోర్ట్ చేసి ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ద్వారా డిస్మిసేషన్ మొత్తం మళ్ళీ ఇవాళ బయట అదే హౌస్ లోకి వచ్చిండు. ఆ వ్యక్తి ఇవాళ స్పీకర్ ఎన్నికైతే రాహుల్ గాంధీ గారు ముందుకెళ్ళి సౌద్రైదంతో స్పీకర్ ని కంగ్రాచులేట్ చేసింది కదా. అది గొప్పతనం కదా. ఈ అవకాశం మీకే. జస్ట్ లిజన్ సార్. నా వాయిస్ నేను మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడితే ఇద్దరం కన్ఫ్యూజ్ అయిపోతుంది. నేను ఏమంటున్నానంటే వాట్ ఐ మీన్ టు సే, రాహుల్ గాంధీ గారు కూడా ఇవాళ అదే అడిగారు. మా గొంతు లెట్స్ నాట్ డీవియేట్ ద టాపిక్. మీకు నా ఇంటెన్షన్ అర్థం. వాట్ ఐ మీన్ టు సే, మీకు గత 5 సంవత్సరాలు ఇప్పుడు ఎన్నికల్లో కేవలం ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి, ఎన్నికలు అయిన తర్వాత అభివృద్ధి ప్రజల సంక్షేమం గురించే ఉండాలంటారు మా ప్రధానమంత్రి మోదీ గారు. అదే విషయంలో మీరు గతంలో మీకు బలం లేదు కాబట్టి అపోజిషన్ లీడర్ లేదు. ఆ సందర్భంగా జరిగినటువంటి 5 సంవత్సరాలలో గాలిలో మాయమయ్యేటట్టు మళ్ళీ కొత్తగా 5 సంవత్సరాలు ప్రయాణం ప్రారంభమైంది. అవి మనసులో పెట్టుకొని మీరే రాజకీయాలు ప్రారంభించారు కాబట్టి మీకు రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం కూడా చేసి ఉండొచ్చు అని నేను కులంకుశం కాదు ఘంటాపదంగా చెప్తున్నా. అదే నేనేమన్నానంటే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆ ఆలోచన అనేటువంటి బయటపడిందని మీకు నేను వ్యక్తీకరిస్తున్నాను, మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఇక మీరు చెప్పే పాయింట్ ఏంటంటే అపోజిషన్ లీడర్, యాజ్ ఎ అపోజిషన్ లీడర్ ఆ స్థానాన్ని ఆయన గౌరవంగా ప్రజలు ఇచ్చినందుకు గాను ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి మా ప్రియతమ ప్రధాని ఎన్డీఏ ప్రధాని మంత్రి మోదీ గారు కూడా ఆయన్ని కంగ్రాచులేట్ చేయడం జరిగింది. ఆయన్ని తీసుకొని పోయి బిర్లా గారిని సీటు యొక్క స్పీకర్ యొక్క పొజిషన్ దగ్గర కూడా తీసుకున్నారు. దట్ ఈస్ సభా సాంప్రదాయాలని ఈరోజు పాటించింది మా పార్టీ కూడా అని చెప్పి మీకు చెప్తాను. డెఫినెట్గా సభా సాంప్రదాయాలని మోదీ గారు కూడా పాటించినట్లే నాకు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక నిమిషం, అందులో మనం దాన్ని రచ్చ చేయాల్సిన అవసరం పెద్దగా లేదు. ఎందుకంటే ఇద్దరు లీడర్ ఆఫ్ ది హౌస్ అండ్ అపోజిషన్ లీడర్ ఇద్దరు కలిపే స్పీకర్ని తీసుకెళ్లడం మనం స్పష్టంగా చూసాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను మిమ్మల్ని అడగదలుచుకున్న పాయింట్ ఏంటంటే 20 సంవత్సరాల రాహుల్ గాంధీ గారి జర్నీలో ఆయన ఒకసారి కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత అప్పుడు 3 రాష్ట్రాలు వచ్చిన ఎన్నికల్ని ఆయన సమర్థవంతంగా ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీకి విజయవంతం చేకూర్చిన తర్వాత 2019లో పూర్తి సెట్బ్యాక్ అయ్యారు. పూర్తి సెట్బ్యాక్ అయినప్పుడు ఆయన కాడి కింద పడేసి నేను ప్రెసిడెంట్గా ఉండను అన్నారు. అంటే ఒక వ్యక్తి ఈ అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేసిన వ్యక్తి మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి చర్యలు జరగవని గ్యారంటీ ఉందా? దాంతోపాటు ముందు కూడా, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ మిత్రుడు మాట్లాడుతూ సభా సంప్రదాయాలు బీజేపీ గురించి మాట్లాడు, నేను ఒక 1 మినిట్లో చెప్తాను. అంటే బీజేపీ సభా సంప్రదాయాలు ఎంత బాగా పాటిస్తుందో చిన్న ఉదాహరణ ఇంత అదే, ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్పవలసిన అవసరం బాధ్యత. ఎందుకంటే